సోమరితనం. ఇది అసలు మనలో ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ ఇది మన మీద ఖచ్చితంగా పనిచేసిద్ది. మన ఆధ్యాత్మిక జీవితానికి ఇదొక గుంటనక్క. మన భౌతికంగా మనం అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఈ సోమరితనం అనేది ఒక గుంటనక్క. నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మన ఆధ్యాత్మిక ప్రపంచంలో, అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇది చెరుపు చేసిద్ది. మన భౌతికంగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఇది చెరుపు చేసిద్ది. సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను నేను. మానవ జాతిలో మొట్టమొదట పాపం ప్రవేశించడానికి గల కారణం ఏంటి? చాలా కారణాలు చెప్పొచ్చు. మనిషి దేవుని ప్రేమను శంకించాడు, అనుమానించాడు, దేవుని ప్రేమను నమ్మలేదు అనేది ఒకటి, సందేహించాడు, అనుమానించాడు అనేది ఒకటి. అందుకే కదా. రెండవది, నిజం కంటే అబద్ధాన్ని నమ్మటం. అంటే దేవుడు చెప్పిన మాట కంటే సైతాను చెప్పిన మాటని మనిషి నమ్మటం వల్ల చేయకూడని పని చేసి మానవ జాతిలోకి పాపం తీసుకొని వచ్చారు అనేది మనం అంటాం. ఒకటి, దేవుని ప్రేమను శంకించడం వలన పాపం వచ్చింది. రెండు, ఆ శంకించి ఏం చేశారు? పొద్దున్న పని చేశారు. మూడవది, దురాశ వలన పాపం వచ్చింది. పండ్లు లేక కాదు, పండ్లు ఉన్నాయి, కానీ ఆ పండు తింటే మనకి ఇంకా అదనపు మేలు ఉందన్న దురాశతో తిన్నారు, దరిద్రం తీసుకొచ్చి పెట్టారని. అసలు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి గల కారణాలు వెతికితే అనేక కారణాలు కనపడతాయి. వాటిలో ఒకటి దేవుని ప్రేమను శంకించటం, రెండవది అబద్ధాన్ని నమ్మటం, మూడవది దురాశకు గురి కావటం అని ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇందులో ఒకటిగా సోమరితనాన్ని కూడా మనం చేర్చుకోవచ్చు. సోమరితనం అంటే ఖాళీగా ఉండటం, కష్టపడకపోవటం అని చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలను నిర్మించి ఏదెనులో తోట వేసి తోటలో ఉంచాడు వాళ్ళని. తోటలో ఉంచి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆదాముకి ఏం చెప్పాడు? తోటను సేద్యపరచమని చెప్పాడు. ఏం చెప్పాడు? తోట వేసింది ఎవరు? దేవుడైన యెహోవా. సేద్యపరచమని చెప్పి పని అప్పగించింది ఎవరికి? ఆదాముకి. ఆదాముకి చెప్పాడా? ఆదాముకి సాటి అయిన సహాయం హవ్వకు కూడా చెప్పాడా? ఇద్దరికి. ఆదాము పని చేయాలి, ఆదాముకు సహాయముగా హవ్వ కూడా పని చేయాలి. బాగా వినండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆదామే పని చేస్తున్నాడు కానీ హవ్వ పని చేయటల్లా. ఆదాము ఏదెనులో ఉన్నటువంటి ఆ తోటని సాగు చేస్తున్నాడు, ఆ తోటని ఏళ్తున్నాడు, ఆ తోటని కాస్తున్నాడు, ఆ తోటని సేద్యపరుస్తున్నాడు. ఆ తోటను కాచుటకును దాన్ని సేద్యపరచుటకును అనుంది. చూడండి ఒక్కసారి ఆదికాండము 2వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి, 15వ వచనం చదువు నాన్న. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. అది 2 పనులు చేయాలి. కాచుట అంటే కాపలా కాయుట. కాచుట అంటే కాపలా కాయుట. సేద్యపరచుట అంటే నీరు కట్టడం, పాది చేయటం, వ్యవసాయం, సేద్యం. 2 పనులు ఆదాముకు అప్పచెప్పింది. 2 పనుల్లో ఒకటి సేద్యం, 2 కాయటం. ఇప్పుడు మన ప్రార్థనా తోటలో కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 చేయాలి. ఒకటి అందులో ఉన్న మొక్కలకి వాళ్ళు సేద్యం చేయాలి, రెండవది ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో వాళ్ళు కాపలా కూడా కాయాలి అన్నట్టు. అంటే మీరు ప్రేయర్ గార్డెన్కి వెళ్తా వస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమైద్ది అన్నమాట. 2 చేస్తుంటారు. చూడండి, వాళ్ళ మొక్కలకి పాదులు చేయడం చేస్తూ ఉంటారు. రెండోది వాళ్ళు వచ్చేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు మీకు మంచి చెడ్డ పలకరిస్తూ ఉంటారు. ఎంట్రన్స్లో ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఐడియా ఉంది కదా. అట్లా ఏదేను తోటలో ఆదాము హవ్వల యొక్క పని 2. ఒకటి వ్యవసాయం చేయాలి, సేద్యం చేయాలి, 2 కాపలా కాయాలి. కాయటం ఎందుకో నాకు అర్థం కాల. దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా? ఒక్కసారి ఊహించండి. దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా? చోరీలు ఏమన్నా ఉన్నాయా? ఇంక ఇతర మనుషులు ఎవరన్నా ఉన్నారా?
మీరు ఆలోచించండి, అసలు ఆ పదానికి అర్థం లేదు కదా అక్కడ. సేద్యం అంటే ఏదో వ్యవసాయం చేశాడు అనుకోవచ్చు, పాదులు చేయటం, వాటిని ప్రొటెక్షన్ చూసుకోవటం. కాచుట అనే పదం ఎందుకు వాడాడు? ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట? ఇప్పుడు మనం తోటలు వేసాం, తోటలు కాయాలి, తోటలు కాచుకోవాలి అంటే అర్థం ఏంటంటే, పంట చేతికి వచ్చేటప్పుడు ఎవరన్నా వచ్చి కోసుకొని పోతారని కాపలా కాసేవాళ్ళు కాసుకుంటూ ఉంటారు. మంచలు వేసుకొని మరీ కూర్చొని తోటల్లో కాపలాలు కాసుకొని కూర్చుంటూ ఉంటారు. ఐడియా ఉంది కదా మీకు? ఇతరులు వచ్చి తీసుకొని పోకుండా. ముఖ్యంగా మామిడి తోటలు లాంటి తోటల్లో కాపు వచ్చేటప్పుడు కాపలా కాసుకుంటూ ఉంటారు, ఎవడన్నా వచ్చి కోసుకొని పోతాడని. అక్కడ కాయటం, కాపలా కాయటం, కాచుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు? కానీ ఆదాముకు దేవుడు అప్పచెప్పిన పని సేద్యం చేయటమే కాదు, తోటను సేద్యపరచుటకును, రెండవది దానిని కాచుటకు అన్నాడు. అంటే ఆదాముతో పాటు జంతువులు, పశుపక్షాదులు కూడా సృష్టించబడ్డాయి. ముందు అవే నిర్మించబడ్డాయి. అర్థమైందా? వాటికి నియమించినటువంటి ప్రదేశాలు వాటికి ఉన్నాయి. మనం ఊహించుకుంటాం అన్నీ ఆ తోటలోనే ఉన్నాయేమో అని. ఒకసారి ఆలోచన చేయండి, అన్నీ ఆ తోటలోనే ఉండుంటాయా? ఇంకా భూమి చాలా ఉంది. 6 నెలలను బయటికి తీశాడు, భూమి చాలా ఉంది విస్తారంగా. కానీ ఆదాము హవ్వలకు ఏదెనులో, తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అన్నాడు. వాళ్ళిద్దరిని అక్కడ పెట్టాడు. మరి మిగిలిన జంతువులు, పక్షులు, పశుపక్షాదులు ఇవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ తోటలోనే ఉన్నాయని ఎక్కడన్నా ఉందా? బైబిల్ ఏడన్నా ఉందా అవి కూడా తోటలో ఉన్నాయని? ఉందా? మరి ఆ తోటలో ఎవరున్నారు? వీళ్ళిద్దరే. వీళ్ళకి అదొక ప్రపంచంలాగా దేవుడు అది ఏర్పాటు చేశాడు. 2 చేయాలి నువ్వు ఆదాము, ఈ తోటను సేద్యపరచాలి, రెండవది దీన్ని కాయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనుషులు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఉన్న మనుషులు వీళ్ళిద్దరే. మరి వచ్చే అవకాశం ఉంది? ఆయన నిర్మించినటువంటి భూ జంతువులు ఉన్నాయి చూసావు, అవి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అవేవి రాకుండా నువ్వు కాయాలి. ఆ తోటలోనికి తోటను చెరిపే జంతువు రాలేదులే కానీ ఇలా బ్రతుకుల్ని చెరిపే జంతువు ప్రవేశించింది. ఆదాము తోటని బాగానే కాశాడు, తోటని బాగా సేద్యం చేశాడు, కానీ తన కుటుంబము, తన కాపురాన్ని కాయలేకపోయాడు, కుటుంబాన్ని గాయలేకపోయాడు. దాని మీద దృష్టి పెట్టలా. కొంతమంది సహోదరుల గురించి చెప్తున్నాను, వినండి. జీవనోపాధి చేసి పైసలు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వటం, కుటుంబాన్ని పోషించటం మాత్రమే చూస్తారు. కానీ కుటుంబం అనే తోటని సేద్యం చేయటమే కాదు, దాన్ని కాయటము అనే ప్రక్రియని మర్చిపోతారు, వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, ఇప్పుడు కాపురం, ఫ్యామిలీ, కుటుంబం అనేది కూడా ఒక తోటతో సమానం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని నేనేం చెబుతున్నాను. నేను ముందే చెప్పా జాగ్రత్తగా వినాలి అని. ఫ్యామిలీని ఒక తోటతో పోల్చుదాం, కుటుంబాన్ని ఒక తోటతో పోల్చుదాం. కుటుంబ నాయకుడు, నాయకురాలు, తల్లి, తండ్రి అనుకోండి, నువ్వు, నీ భార్య. మీ బాధ్యత ఏంటయా? కుటుంబ పెద్ద బాధ్యత. కుటుంబానికి ఫీడింగ్ తీసుకొని రావాలి, ఆహారం తీసుకొని రావాలి, కుటుంబానికి ఎదుగుదలకి కావలసినటువంటి సపోర్ట్ చేయాలి. అంతవరకేనా? కాయటం కూడా ఉందా? కాయటం ఉంది. చాలా కుటుంబాల్లో పోషణ మాత్రమే జరుగుతుంది, కానీ కాయటం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆడ మనిషి, మగ మనిషి ఇద్దరు సోమరులు అవుతున్నారు. వాళ్ళు సగం కష్టమే చేస్తున్నారు, కానీ వాళ్ళ కష్టం సంపూర్ణంగా నెరవేర్చట్లా. దీనివల్ల కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి, పిల్లలు దరిద్రులుగా తయారవుతున్నారు.
మళ్ళీ ఒక్కసారి చెబుతాం, మీకు అందరికీ బతుక్కి ఉపయోగపడిద్ది. ఆదాముకి దేవుడు అప్పచెప్పింది 2 తోటల్ని. ఒక తోటేమో ఏదెనులో అక్షరార్థంగా కనబడుతున్నటువంటి చెట్లతో నిండిన తోట, రెండవది ఆదాము భార్య, ఆదాము కుటుంబము అనే తోట. ఒక తోటని బాగానే సేద్యపరిచాడు, కానీ కుటుంబము అనే తోట విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు. అంతా బాగుంటుందిలే అనుకున్నాడు, తను నిర్లక్ష్యం చేసిందే తనకు దెబ్బ కొట్టింది. తనకే కాదు, ఇప్పుడు ఆదాము సంబంధిత కుటుంబం అంతా చెరబడటానికి కారణం ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ నిర్లక్ష్య, ఆ సోమరితన ఫలితమే ఈరోజు ఇదంతా ఇంత బాధ అనుభవించటం. ఆదాము ఏం చేశాడో తెలుసా? ఒకదానికే టైం కేటాయించాడు, తోటకే టైం కేటాయించాడు. కానీ ఇంకొక శాల్తీ ఉంది అక్కడ. ఈ శాల్తీని అశ్రద్ధ చేస్తే టోటల్ కొంపకే చేటు తెచ్చిద్ది అన్న సంగతి తెలియలే. నేను చెబుతున్నా, బ్రదర్, బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా, తిండి పెడుతున్నా అని సంబరపడుతున్నావా? అయితే అంతవరకే కాదు నీ పని. అసలు పని కుటుంబ వ్యవస్థను నువ్వు జాగ్రత్తగా కాయటంలో ఉంది. నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది. ఓ తల్లి, అటు నీ భర్తని ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది. ఈ 2 బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి. ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించిన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. పిల్లలు భ్రష్టులుగా, దౌర్భాగ్యులుగా తయారవుతారు. నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. దీన్ని టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తే మీ కర్మగాలిద్ది. గ్యారెంటీ ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే సచ్చినట్టు పట్టించుకోవాలి. సింపుల్గా చెప్తాను. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, నీకు చదువు రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కాయటం అంటే చెప్తున్నాను నేను. స్కూల్లో వాడు ఏం చదివాడో, వాడి పాఠం ఏంటో, వాడికి ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో, వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి. తల్లి ఏం ఆలోచించింది? జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి? పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి. ఆయన పనికి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడైతే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి. అంతవరకు ఆమె పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా ఒక చాయ్ పెట్టుకొని తాగో లేదా కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు. పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారిరువురిని పలకరించటం, పరామర్శించటం, వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత. సరే, భర్త సంగతి పక్కన పెట్టు. కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. వాడి చదువు, వాడు ఏం చదువుతున్నాడు, వాడు హోంవర్క్ చేశాడా లేదా, వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి. కానీ నేను చెప్తాను, 100లో దాదాపు 70% తల్లులు పట్టించుకోరు. వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో, వాడు ఏం రాశాడో, వాడు ఏం చదువుతున్నాడో, వాడు ఏం నేర్చుకుంటున్నాడో, వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లులు ఉన్నారు. దాదాపు నేను ఎరిగి నా ఎరుకలో, నా అవగాహనలో 70% మంది తల్లులు ఇలా ఉన్నారు. 30% మాత్రమే, 30% మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు. 70% మంది తల్లులు పిల్లల్ని పట్టించుకోని స్థితిలోనే ఉన్నారు. ఈరోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా? ఆ 30% తల్లులు పట్టించుకున్నారు. చూడండి, ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువలు అబ్బినాయి. అలాగే వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ తల్లి, ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి, వాళ్ళని పరామర్శించి, వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకొచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకులై ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా, దీపంగా మారిపోయారు. సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి. సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు, కంటారు, ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు,
వాళ్ళని పంపుతారు, ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు. సాయంత్రానికి వాడికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి, వాడికి స్నానం చేయించాలి, ఏదో తగలేయాలి, పంపించాలి. కానీ అది కరెక్ట్ కాదు. చివరికి వాడు చదివి చివరికి అర్భకుడిలాగా తయారవుతాడు. ఏముండదు వాడికి. ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాల, పరిశీలించాల. తల్లి పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలి. తండ్రి ఏమంటాడు, పొద్దంతా చేసి వస్తున్నా, ఇంటికాడు నువ్వేం చేస్తున్నావు, పిల్లల్ని పట్టించుకోవాలి. ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా, ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు, అప్పుడు పట్టించుకుంటారు, అప్పుడు డిస్కషన్ చేస్తారన్నమాట. ఇంకేంటంటే వాడిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు కొట్టుకుంటారు కూడా, ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. ఎందుకు వాడు ఫెయిల్ అవుతా వస్తున్నాడు? ఎందుకు వాడు ఏదో ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు? సోమరితనం. పట్టించుకోవాలా వాడిని. సరే, తల్లి పట్టించుకోవాలా, వదిలేసే. తండ్రి అన్నా పట్టించుకున్నాడా? పాపం తండ్రి పని ఒత్తిడిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు. చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా? భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా? ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి, అది నీ బాధ్యత అని నువ్వు ఎరుగుదువా? ఓ సోమరి అయిన తల్లి, ఏ కాడికి పిల్లల్ని వదిలించుకునే తత్వమే. నేను చూస్తాను సండే కూడా నెంబర్ 1 సోమవార్లు కనపడతారు తల్లుల్లో కొంతమంది అని. నాకు నేను చెప్తానే ఉంటా, అక్కడే పక్కనే సండే స్కూల్ జరుగుతుంది, పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని చెబుతాను. కొంతమంది సోమరి తల్లులు కొంచెం లేచి ఆడిని చెయ్యబట్టుకొని ఆడదాకా తీసుకెళ్ళి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాడు వాక్యం వినడు, ఈ కూసున్నామని కూడా వాక్యం విన్నాడు. ఇది సోమరితనం కాక మరి ఇంకేమని చెప్పాలి నేను? పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడరు, మనసు విప్పి మాట్లాడరు, ఫ్రెండ్షిప్ చేయరు తల్లులు కొంతమంది. అలా వదిలేసి ఊరుకుంటారు. చివరికి వాడు పెరిగి ఎట్లనో తయారవుతాడు. ఆమె ఎట్లనో తయారై చివరికి కుటుంబానికి నాశనం తెచ్చే విధంగా తయారవుతారు. దయచేసి మీరు ఏంది అనుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడే విషయాలు కనుక దయచేసి ఇకనన్నా జాగ్రత్త పడి పిల్లలతో ఫస్ట్ స్నేహ సంబంధం ఏర్పరచుకోండి. నేను తండ్రిని బిగదీసుకొని ఉండాలి, నేను తల్లిని నేను ఇలానే ఉండాలని ఏవో హద్దులు పెట్టుకొని యంత్రాల్లాగా రోబోల్లాగా ప్రవర్తించవాకండి పిల్లల దగ్గర. పాస్టర్లు కూడానండి, నేను సేవ చేస్తున్నాను పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని దౌర్భాగ్యులుగా తయారు చేసిన పాస్టర్లు ఉన్నారు. అందుకని చెబుతున్నాను నేను. పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి, పిల్లలతో సహవాసం చేయాలి, పిల్లలతో గడపాలి. పురుషుడా, భార్యకు సమయం ఇవ్వాలి, భార్యతో గడపాలి. భార్య పిల్లలతో అలాగా ఒకరోజు సెలవు పెట్టుకొనైనా సరే సమయం కేటాయించాలి, నీ బాధ్యత అది. నువ్వు తోటని కాయకపోతే, కుటుంబం అనే తోటని కాయకపోతే సర్పాలు ప్రవేశిస్తాయి. కాపురంలోకి ప్రవేశించవచ్చు, పిల్లల జీవితాల్లోకి ప్రవేశించవచ్చు. ఒక్కొక్క భర్త ఉంటాడు, భార్యను అసలు పట్టించుకోడు. భార్య మనోభావాలతో సంబంధమే లేదు, భార్య అభిప్రాయాలతో సంబంధం లేదు. ఏనాడు అలాగ ఆమెను వెంట పెట్టుకొని అలాగ ప్రదేశానికి తీసుకెళ్ళిన దాఖలాలు ఉండవు, ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడిన దాఖలాలు ఉండవు. అంతా నియంతృత్వము, అదొక టైపు మైండ్ కొంతమంది పురుషులది. ఏం పర్లా, అట్లనే సాగించుకోనానా, సర్పం వచ్చి నాకు అర్థమైద్ది. అప్పుడు వగిలిద్ది మూతి, 3 అంకలు తిరిగిద్ది. నిర్లక్ష్యం చేసిన కాపురంలోకెల్లా సర్పములు జొరబడతాయి, సర్పములు ప్రవేశిస్తాయి. నువ్వు డైలీ వర్క్ చేస్తా ఉన్నావు, ఎవరి కోసం? కుటుంబం కోసమేగా. ఆ కుటుంబానికి కనీసం వారంలో ఒకరోజు సమయం కేటాయించకపోతే ఎట్లా? కనీసం నెలకు ఒక రోజు అన్నా కేటాయించాలిగా. నెలకొక్క రోజు అన్ని పనులు పక్కన పెట్టేసి పిల్లల్ని వెంటేసుకొని భార్యని వెంటేసుకొని మందిరానికే తీసుకొనిరా. పబ్బులకో క్లబ్బులకో తీసుకెళ్ళమని నేను చెప్పట్లా, అవి నాశనం చేసే పనులై.
ఆడికి తీసుకెళ్ళొద్దు. లేకపోతే ఇంకో చోటుకి వద్దు, చక్కగా మందిరానికి తీసుకొనిరా. లేకపోతే రమ్యమైన స్థలం, ప్రార్థనా తోట, లేకపోతే ఇంకా ఏదో ఇంకొక మందిరం ఎక్కడో నీకు బాగా నచ్చే మందిరానికి పో. ఇది బాగలేదు అనుకుంటే ఇంకా హైపైగా ఉండే మందిరానికి మందిరానికే పో. శుభ్రంగా కింద టైల్స్ వేసిన మందిరం ఉంటుంది, పో. మార్బల్ వేసిన మందిరాలు ఉంటాయి, పో. కానీ భార్య బిడ్డలతో మంత్లీ వన్స్, కనీసం నెలకు ఒక రోజు, ఇది నా పిల్లలు నా భార్యతో నేను గడిపే రోజు అని కేటాయించి ఆ రోజున నీ బిడ్డలతో, అంతేకాదు డైలీ కూడా నువ్వు కష్టపడి ఇంటికి రాగానే వచ్చిన తర్వాత పిల్లల దగ్గర తీసుకొని పిల్లలతో మాట్లాడి నీ అనుభవాలు పిల్లలకు చెప్పుకొని పిల్లల అనుభవాలు నువ్వు విని, వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు, ఫ్రెండ్షిప్ ఏర్పడాలంటే ఏం చేయాలా, వాడు చెప్పే నీకు ఉపయోగపడే కాకపోయినా అవునా అలాగా అని నువ్వు వాడిని సంతోషపరిచే విధంగా వాడి మాటలు నువ్వు వినాలి, ఆమె మాటలు నువ్వు వినాలి. వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే ఖచ్చితంగా మెచ్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అభ్యంతరపరచకూడదు. ఎవరైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా అందరు ఏడిపోయింది తెలుసా? గుర్తింపు, 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 గుర్తింపు. నన్నెవరు గుర్తించట్లేదని భార్య ఏడిసిద్ది, నన్నెవరు గుర్తించట్లేదని భర్త ఏడుస్తాడు, అసలు నన్నెవరు గుర్తించట్లేదని పిల్లలు ఏడుతారు. అందరి ఏడుపులు ఈ గుర్తింపుల దగ్గర తగలబడ్డాయి. అట్లా పెట్టాడు, ఏం చేద్దాం, సెంటిమెంట్లు. దేవుడి గోల కూడా అదే, నన్ను గుర్తించండి రో అని ఆయన స్వాప్ కూడా అదే. దేవునికి స్తోత్రం. ఇదంతా గుర్తింపు అంటే మీకు ఇంకో టైప్లో అర్థమైంది మళ్ళీ. ప్రేమ కొరకు దుఃఖం, ప్రేమ కొరకు వెంపర్లాట, ప్రేమ కొరకు ప్రయాస, ఇదంతా స్వాప్ అదే. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? భార్య కష్టమును గుర్తించి భార్యను నువ్వు మెప్పుకోలుగా మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆమెకు అర్థమైద్ది. అలాగే భర్త కష్టాన్ని గుర్తించి మెప్పుకోలుగా నీవు మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆయనకు అర్థమైద్ది. ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రతి విషయంలో మెచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ వారికి క్రమాన్ని నేర్పుకుంటూ వారు మంచి పనులు చేస్తే దాన్ని స్వాగతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని తల్లిదండ్రులుగా మాత్రమే కాక ఫ్రెండ్స్గా గుర్తిస్తారు. ఇక ఏది మీ దగ్గర దాచకుండా ప్రతిదీ మీతో ఓపెన్గా పంచుకుంటారు. పిల్లల్ని ఆ విధంగా పెంచేటువంటి తల్లిదండ్రులు 30% మంది మాత్రమే ఉన్నారు. నేను నా పరిశోధనలో నేను గుర్తించింది అది. దాదాపు 70% మంది చదువులేని మోటోళ్ళ సంగతి పక్కన పెడదాం, చదువుకున్నోళ్ళు కూడా దరిద్రులుగానే కనపడ్డారు నాకు 70% మంది. ఏంటంటే నిర్లక్ష్యం, సోమరితనం, అవన్నీ ఆడ పట్టించుకుంటాను, అవన్నీ ఆడ ఆలోచిస్తాను, అవన్నీ ఆడ చూస్తాంలే అని దులిపేసుకునే తత్వం. ఆదాము గతి ఏమైంది ఇక్కడ? వదిలేశాడు ఆమెని. భార్య అడిగిపోయిద్దిలే, నేనంటే కష్టపడుతున్నాను, తోటని సేద్యం చేస్తున్నాను, కాపలా కాస్తున్నాను, ఆ అమ్మాయి ఆడని తోటలోనే కదా ఉంది, తోట నడి మధ్యనే చెయ్యకూడని పని చేసే అవకాశం ఉందన్న సంగతి ఆదాముకు తెలిసి వదిలేశాడు. ఆదాం బిజీగా పనిచేస్తున్నప్పుడు ఆదాం హవను ఏం చేయాలి తెలుసా? తన వెంటే పెట్టుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేసి వదిలేశాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలండి? బజార్లో అమ్మిడి తిరగాల? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి? ఆమెకు తగ్గ పని ఆమె కూడా ఎందుకు చేశాడు? ఆమెని సాటి అయిన సహాయంగా ఉండినట్లు చేశాడు. ఎవరెవరికి సహాయకులు? హవకు ఆదాం సహాయకుడా, ఆదాముకి హవ సహాయకురాలా? బైబిల్ ఏం చెప్పిందో మీరు చెప్పండి. హెల్పర్, సాటి అయిన సహాయం, సాటి మరియు భర్తకు సాయం చేయాలి. కానీ ఆ సమయంలో ఏమేం చేసిందో తెలుసా? ఆయన కష్టపడుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, సేద్యం చేస్తున్నాడు, తోటను కాస్తున్నాడు. ఈ పనిలో ఆయన బిజీగా ఉంటే ఏమే సర్పంతో సహవాసం చేయటం మొదలుపెట్టింది. మరి ఏం చేద్దాం? ఆయన బిజీ అయిపోయాడు, ఆమెకు చిరాకు పుట్టినట్టుంది. దేవునికి స్తోత్రం. తమ్ముడా, నువ్వు భార్యకు కూడా సమయం ఈయనంత బిజీ అయ్యావు అనుకో, లక్షలు సంపాదించడం సంగతి అట్ట పెట్టు, సర్పాలు ఎంటర్ అవుతాయని చెప్తున్నాను నేను. చెవులు గల్లవాడికి ఇది అర్థమైంది, ఆత్మ చెవులు గల్లోడికి.
అతడు ఆమెతో సమయము గడపనందున ఆమెను తనతో పాటు నిలవనీయనందున ఫలితం ఏం జరిగిందో తెలుసా? ఈమె మరో ఫ్రెండ్ని దేవులాడుకుంది. ఇప్పుడు అర్థమైంది మీకు. స్తోత్రం. ఎవరిని దేవులాడుకుంది? పిల్లలు కూడా అంతే. పిల్లలతో మనం కరెక్ట్గా టైంని ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని మనం ఆకర్షించలేదనుకో, వాళ్ళు ఒక పాము ఫ్రెండ్ని దేవులాడుకుంటారు, స్నేక్ ఫ్రెండ్ని. భర్త కూడా అంతే. కుటుంబాల్లో సర్పాలు చేరే అవకాశం ఎక్కడ ఉందంటే ఇట్లా ఉంటుంది అన్నమాట, సమయాలు ఇవ్వకపోతే. హవ్వ పరిస్థితి అదే జరిగింది అక్కడ. ఎప్పుడన్నా చూడు ఆ పని చేసుకుంటూ ఉంటాడు, ఆ పొలం అంటాడు, సేద్యం అంటాడు, తండ్రి చెప్పాడు అంటాడు. సరదాగా అలాగా తోటలో అలా 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 విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆ పిచ్చోడేవి ఇప్పుడు ఆ ఎంట్రన్స్లోనే ఉంటాడు. అదేమంటే జంతువులు వస్తాయి, ఏ వస్తాయి, ఏ వస్తాయి, దేవుడు చెప్పాడు కాపలా గాయమన్నాడు, నేను దేవుని పని చేయాలంటాడు. అక్కడక్కడే దగలబడుతూ ఉంటాడు. హాయిగా తోట మొత్తం విహరిస్తే ఎంత బాగుంటుంది. అంటే తోటలో విహరించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని సర్పం ఎంటర్ అయింది. మరి అది ఏ పక్క నుంచి ఎంటర్ అయింది మొత్తానికి. ఎంటర్ అయి హవ్వని మోసం చేసింది. ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం? 2 కారణాలు. ఒకటి, ఆదాము పనిలో బిజీ అయ్యి ఆమెను పట్టించుకోకపోవటం. 2, ఆమె పని లేకుండా ఖాళీగా తిరగటం. ఇప్పుడు చెప్పండి, 4వ కారణం ఏంటి? పాపం ప్రవేశించడానికి 4వ కారణం ఏంటి? సోమరితనం. మొదటి కారణం ఏంటి? దేవుని ప్రేమను సందేహించుట. 2వది అబద్ధమును నమ్ముట. 3వది దురాశ. 4వది సోమరితనం. అదే హవ్వ కూడా పనిచేస్తుంది అనుకో, ఇక తోటలో సరదాగా విహరిద్దామనే డైలాగ్కి ప్లేస్ ఎక్కడ? పాములతో స్నేహం చేసే టైం ఎక్కడ? అవునా? ఆదాము హవ్వ ఇద్దరు పక్కనే ఉంటే స్నేక్ మీటింగులకి స్థానం లేదు. ఏం మీటింగులకి? అది స్నేక్ మీటింగులకి స్థానం లేదు. ఇక అంటే స్నేక్ అంటే పాము అండి. పాము వచ్చి అవ్వతో మీటింగ్ పెట్టే అవకాశం లేదు. కర్ర తీసుకొని పోతాడు అవసరమైతే. ఏం చెబుతున్నావు పనికి మనోడని. కానీ మనోడు నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన ఆ తోటను కాచాడు, కానీ దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక శోభలు ఉట్టిపడేటువంటి కుటుంబ వ్యవస్థ, భార్య, ఇదొక తోట. ఈ తోటను జాగ్రత్తగా కాచుకుంటే ఇద్దరం భక్తిలో, దేవుల్లో, ఆధ్యాత్మిక శోభలో వర్ధిల్లొచ్చు అన్న ఆలోచనను పక్కన పెట్టాడు. నేను ధ్యానించినప్పుడు ఎన్ని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే కదా. ఆమెను కూడా తిట్టుకున్నాను నేను, హవ్వను కూడా పనికి మాలింది ఊరకు షికారులు కొట్టకపోతే ఆయన పని చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి ఏదన్నా అందించే పనన్నా చేయాలి. పనికి మాలింది సైతాన్ మొకందని చాలాసార్లు తిట్టుకున్నాను నేను. మిమ్మల్ని కాదులే, హవ్వను తిట్టుకున్నాను నేను. అనవసరంగా పోయి సైతాన్ని కొడుతూ సహవాసం చేసి దరిద్రం అంతా తెచ్చిపెట్టి బాధలు, ఈ సావులు, ఇవన్నీ చండాలం అంతా తీసుకొచ్చి పెట్టింది అని. రేపు కనపడిద్దిగా, అడిగిపోయిద్ది, అడిగి బాధ ఉంటుంది. పోయి కడిగి పడేద్దాం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, పెద్దగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇందు మూలంగా మీ 50 మందికి ఇందులో నేను చెప్పాలనుకున్న సందేశం ఏమనగా, సోమరితనం ఎంత డేంజరో చూడండి. అసలు మానవ జాతి భ్రష్టు పట్టడానికి ఉన్న కారణాలలో సోమరితనం కూడా ఒక స్తంభం లాంటిదంటే మీకేమన్నా అర్థమవుతుందా? ఏముందిలే అయ్యంతా మనం ఏడ చేద్దాంలే, అవన్నీ మనం ఏడ చూద్దాంలే, ఇప్పుడు కాదులే, అదిలే ఇదిలే అని కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు రేపు భవిష్యత్తులో చెడ్డ పంటను కోసుకోవాల్సి వచ్చింది, కీడు అనే పంటను కోసుకోవాల్సి వచ్చింది. అందుకే ముందే చెప్తున్నాను, ఫ్యామిలీస్ విషయంలో జాగ్రత్త. నీ పిల్లల జీవితాల్లో నీకు విష సర్పాలు జొరబడక ముందే, నీ భార్య జీవితంలో నీకు ఒక సర్పం జొరబడక ముందే, నీ భర్త జీవితంలో ఒక సర్పం జొరబడక ముందే మీరు జాగ్రత్త పడండి. కొంచెం కష్టపడండి, కొంచెం టైం కేటాయించండి, పిల్లలకి సమయం ఇవ్వండి, భార్యకు సమయమి,
మనసు విప్పి మాట్లాడు. వాళ్ళ అభిప్రాయాలు నీకు చెప్పుకోవడానికి టైం కేటాయించు. ఫ్రీగా మాట్లాడు, ఫ్రెండ్షిప్ చేయి. దైవికమైన విషయాలు వాళ్ళకి వంట పట్టించు. దేవుని కొరకు వాళ్ళని భద్రపరచు, దేవుని కొరకు సిద్ధపరచు. నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. రెండవది, స్త్రీకి చెప్తున్నా, ఓ స్త్రీ, ఖాళీ మనసు దయ్యముల కర్మాగారం అని ఒక మాట ఉంది. ఖాళీగా ఉండడం మంచిది కాదు. ఆడదానికి మంచిది కాదు, మగవాడికి మంచిది కాదు ఖాళీగా ఉండటం అనేది. పౌలు చెప్పాడు తిమోతికి, శ్రమపడు, సువార్తికుని పనిచేయి అన్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడు అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి. చక్కగా వాళ్ళు ఏ కష్టం చేయకుండా అన్ని చెట్ల ఫలాలు ఇచ్చే చెట్లు, తోటలు నాటించి మళ్ళీ పని చేయమని పురమాయించాడేంది ఆదాముకి? ఏం పని చేయకపోతే చెట్టు కాపు కాయదా, కాయలు రావా? దేవుడు పని చేయ ఆదామని ఎందుకు చెప్పాడు? ఒక్కసారి మీరు చెప్పండి. నేల నుంచి మొలిపించింది ఎవరు? హాయిగా కాయలు కోసుకొని తిని నువ్వు మీ ఆవిడ ఇద్దరు డ్యూయట్స్ పాడుకున్నానా లోపల తోటలో అని చెప్పొచ్చు కదా. మంచిగా సరిగం పదనిసలు పాడుకోండి ఆదాం హవ్వ ఇద్దరు. ఆ కాయలు వస్తాయి, తినండి, డ్యూయట్లు పాడండి అని చెప్పొచ్చుగా. అది చెప్పలా. తోటను సేద్యపరచు కాయి అని పని 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 పురమాయించాడు. పని ఒక రకంగా చెప్పాలంటే పని మనకు భద్రతా స్థలం, భద్రపరచు స్థలం పని. కష్టపడటం, శ్రమ పడటం, వర్క్లో బిజీ అవ్వటం అనేది మనల్ని చాలా ఉచ్చుల్లో పడకుండా కాపాడిద్ది. ఇది స్త్రీలు గుర్తించాలి, పురుషులు కూడా గుర్తించాలి. అయితే పూర్తిగా టైం అంతా పనికే కాదు. పని మనకు భద్రతనిచ్చే స్థలమైన మన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైము ఫ్యామిలీకి ఇవ్వాలి. అదే సమయంలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అసలు పనే లేకుండా అచ్చంగా వాళ్ళ ముందే కూర్చుంటారు. ఇదొక దరిద్రం ఉంది. చాలామంది ఏం చెప్పాడు? కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోమన్నాడు. నేను రేపటి నుంచి పోను ఉన్నదే తిందాం, నేను నిన్ను పిల్లల్ని చూసుకుంటా కూర్చుంటానంటే నేనేం చేయాలి? కొంతమంది అచ్చంగా, ఇప్పుడు నేను చెప్పకపోయినా కొంతమంది చేసే పని అదే, కొంతమంది అదే పనిలో ఉన్నారు ఆల్రెడీ. పని చేయరు, కనీసం పని ఎత్తుక్కోరు. పౌలు మహనీయుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. 2 సందర్భాల్లో నేను మీకు మాదిరి ఇచ్చాను అన్నాడు. 2 సందర్భాల్లో నేను మీకు మాదిరి ఇచ్చాను అన్నాడు. కష్టపడి పని చేసి నన్ను నేను పోషించుకొని మీకు మాదిరి ఇవ్వడానికి ఇలా చేశానని తెస్సలోనిక పత్రికలో మాట్లాడాడు. ఒకసారి చూడండి. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 9వ వచనం 8 నుంచి చదువు నాన్న. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారం లేదని చేయలేదు. అదిగో చూడండి 9వ వచనంలో మీ మాదిరిగా కనపరుచుకోవడానికి ఇలాగ చేశామన్నాడు. సేవకుడికి కూడా చెప్తున్నాను, నేను సేవ చేసే దైవ జనుడికి కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా నా ఆలోచన మీకు తెలుసా? ఇప్పుడు కూడా అంటే నేను ఇప్పుడు దేవుని పనిలో నాకు అవకాశాలు దేవుడు ద్వారాలు తెరిచాడు కాబట్టి నేను బిజీ అవ్వాల్సి వచ్చింది. రోజు జర్నీలు చేయాల్సి వచ్చింది ఎటో ఒకటి దేవుని పని మీద. నాకు ఇప్పటికీ ఒకవేళ ఛాన్స్ ఉంటే పని చేసుకుంటా సేవ చేయాలనేది నా ఆశ. సంఘము నన్ను పోషించాలన్నది నా ఆశ కాదు. నేను చాకిరీ చేసుకుంటా, నా చేతులే కష్టపడి పని చేసుకుంటా, నన్ను నేను పోషించుకుంటా, నా కష్టార్జితంతో పోషించుకుంటా, మీకు ఉచితంగా సేవ చేయాలనేది నా ఆశ. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, నాకు దేవుడు ఇచ్చిన అవకాశాలను బట్టి నేను దాన్ని కేటాయించే సమయం, మరికొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళటం జరిగితే మరికొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టబడతాయి, పరిచర్యలు జరుగుతాయి అన్న ఆశతో ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను.
ఇంకా కొన్ని బ్రాంచి సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. దేవుడు మరికొన్ని ప్రదేశాల్లో ద్వారాలు తెరిచాడు. సైలెంట్గా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నాను. ఒకరోజు నేను మీకు చూపిస్తా, ఎక్కడెక్కడ తిరిగి ఏమేం చేసాం, ఎన్ని ప్రాంతాల్లో కట్టబడ్డాయో అవన్నీ. ఈ మధ్యకాలంలో మీకేం చూపించలేదు, తప్పకుండా చూపిస్తా దేవుని చిత్తం అయితే. మీరు ప్రార్థన చేద్దురు కానీ ఎన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయో, మందిరాలు కట్టబడ్డాయో, పరిచర్యలు ఏర్పడ్డాయో, ఎన్ని ప్రదేశాల్లో నేను తిరిగి ప్రకటించానో అన్నీ ఉన్నాయి. కానీ వాటికి సమయం లేక నేను మీకు చూపించట్లేదు. తప్పకుండా చూపిస్తా. నేను మాత్రం ఖాళీగా ఉండను. ఖాళీగా ఉంటే ఏం జరిగిద్దో నాకు తెలుసు. ఒకవేళ ఖాళీ అంటూ నాకు ఏర్పడితే నేను జీవనోపాధి అయిన పనిలోనైనా ఉంటా, ఆ పనిలోనన్నా ఉంటా, లేకపోతే ఇటు దేవుని పనిలోనన్నా ఉంటా. కానీ ఒట్టిగా చేతులు ముందు పెట్టుకొని నన్ను దేవుడు ఏ పని చేయొద్దన్నాడని మాత్రం కూర్చోను. అది మాత్రం నా వల్ల కాదు. ఇప్పటికి కూడా దేవుడు ఆడుకుంటా. వ్యవసాయ పనుల్లో ఏమేమి ఉన్నాయి, వ్యవసాయ విధానాల్లో ఏమేమి ఉన్నాయి అనేది వెతుకుతాను. అలాగే ఇంకా మనుషులు మనుగడకు సాధ్యమయ్యేటువంటి విషయాలు, వ్యాపారాలు కానీ, పనిపాటలు కానీ, ఫార్మ్స్ కానీ, ఇంకా ఏమేమి అనుకూలంగా ఉన్నాయని అన్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? నేను చేయకపోయినా మీ పూట వాళ్ళ సలహానాన్ని ఇస్తాగా, పలానా ఫీల్డ్ బాగుంది, ఏదైనా ఉపయోగపడితే చూసుకోండి అని. అట్లా నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి చెబుతూ ఉంటా సలహాలు, ఇది ఈ ఫీల్డ్ బాగుంది చూసుకో, ఈ ఫీల్డ్ బాగుంది చూసుకో అని. నాకెట్ట తెలుసు? పరిశోధించి కూర్చుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీగా ఉండటం, చేతులు ముందు పెట్టుకొని కూర్చోవటం, సమయాన్ని పోనీయటం అనే ప్రక్రియ మనం కానీ చేసినట్టయితే సాతానుకి మనం పిలవకుండానే వస్తాడు వాడు. హవ్వ బిజీగా ఉంటే సర్పం వచ్చేదా? పెద్దగా చెప్పాలి నాకు. అందుకే పౌలు కూడా ఏం చెబుతున్నాడో తెలుసా? కష్టపడండి రా నాయన, సమయమందును అసమయమందును ప్రయాసపడండి, శ్రమపడండి. ఇదిగో నేను ఒక పక్క కష్టపడి జీవనం చేసుకుంటూ మరో పక్క సేవ చేశా. ఇది మీ అందరికీ మాదిరిగా ఉండటానికి చేశానని ఇక్కడ అన్నాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలెననియు అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపిదనని చెప్పాను. అద్దుగో, 2 సందర్భాల్లో మీకు మాదిరి ఇది అన్నాడు. ఏంటి మాదిరి అంటే? కష్టపడండి, రూపాయి సంపాదించండి, అవసరమైతే ఎదుటి వాళ్ళకి పెట్టే స్థితిలో ఉండండి, పని చేసి సేవ చేయండి అన్నాడు. ఈరోజు పని చేస్తూ సేవ చేసే వాళ్ళని కొంతమంది దూషించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. దూషించడం అంటే హేళనగా మాట్లాడటం, వాళ్ళు అసలు సేవకులే కాదన్నట్టు మాట్లాడటం కొంతమంది దగ్గర నేను చూశాను. తప్పు తప్పు తప్పున్నర తప్పు. కష్టపడి చాకిరీ చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ సేవ చేయటం ఎంత మాత్రం తప్పు కాదు. అది పౌలు చూపిన మాదిరి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. నేను ఒక సేవకుడు ఒక చోట సంఘం కట్టాడు. ఒక చోట సంఘం కట్టి ఆదివారం ఒక ప్రసంగం, శుక్రవారం ఒక ప్రసంగం చేసి మిగిలిన 5 రోజులు ఖాళీగా కూర్చోకూడదు. మరో 5 ప్రాంతాలు దర్శించాలి. లేదా కనీసం 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి కనీసం 3 ప్రాంతాలు టార్గెట్ చేసి మెయిన్ బ్రాంచ్ని చూసుకుంటూ మిగిలిన 2 బ్రాంచీలు కూడా పని మొదలు పెట్టాలి. కనీసం సంఘంలో శుక్రవారం ఉపవాస కూటమి ఇక్కడ జరుగుతుంది అనుకోండి, మీ సంఘాలలో వేరే ఒక రోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని ఆదివారపు ఆరాధన తర్వాత ఒకరోజు వాక్య కూటం పెట్టుకోండి. వాక్య కూటం పెట్టుకొని అది సాయంత్రం వేళ పెట్టుకొని ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళు, సేవకి ఇష్టపడుతున్న వాళ్ళని అందులో సమకూర్చి వాళ్ళకి మూలోపదేశాలతో పాటు సిద్ధాంతపరమైన బేసిక్స్ నేర్పండి. వాళ్ళని సేవకి ప్రిపేర్ చేయండి. ఒక సంఘ కాపరితో చెప్తున్నాను నేను, నీవు ఎట్లనన్నా కష్టపడి నీ సేవలో కనీసం 7 దైవ సేవకుల్ని, నీ వంటి వారిని, నీకంటే మెరిట్గా ఉండేటువంటి వారిని నువ్వు చేయలేవనుకో, కనీసం నీ వంటి వారిని కనీసం ఒక 7 నువ్వు సిద్ధపరిచి సేవకు పంపగలిగితే నువ్వు ధన్యుడివి. కొడు కొడు కొడు.
ఒక 7గురిని నీలాంటి వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని సేవకు పంపి నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన మాట ఒక్కటే, తమ్ముళ్ళారా మీ 7గురిని నేను సిద్ధపరిచి తినే, మీలో ఒక్కొక్కడు మీ జీవితకాలం కష్టపడతారో ఎన్నాళ్ళు కష్టపడతారో, మీరు 7గురిని చేస్తారో 70 మందిని చేస్తారో నాకు తెలియదు, కనీసం మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క 7గురిని సేవకులుగా సిద్ధపరచండి మీ సంఘములో అని చెప్పు. నువ్వు 7గురిని సిద్ధపరిచి 7 ప్రాంతాలకు నువ్వు పంపగలిగితే, ఆ 7 ప్రాంతాల్లోంచి ఒక్కొక్క సంఘం నుంచి 7గురు లేవగలిగితే అప్పుడు ఎన్ని సంఘాలు అవుతాయో ఒకరు ఊహించండి. సేవకులైన వాళ్ళకి, దైవజనులైన వాళ్ళకి పెద్ద గోల్ ఇవ్వట్లా నేను, పెద్ద మోపలేని గురి ఇవ్వట్లా నేను, జస్ట్ 7గురిని తయారు చేయండి అని చెప్తున్నాను నేను. ఒక 7గురిని తయారు చేయండి, 7గురిని తయారు చేయండి. నీ వంటి వారిని. నువ్వు 10th క్లాస్ స్టూడెంట్ అయితే నువ్వు డిగ్రీ పాఠాలు చెప్పలేవు, ఇంటర్ పాఠాలు చెప్పలేవు. నువ్వు 10th ఎదిగావా 10th స్థాయికే నువ్వు తీసుకురాగలవు ఆత్మల్ని. కనీసం నీ వంటి వారిని ఒక 7గురిని నువ్వు రెడీ చేయగలిగితే, ఆ 7గురిని 7 ప్రాంతాలకు పంపించి వాళ్ళకు కూడా అదే ఛాలెంజ్ నువ్వు ఇవ్వగలిగితే, నేను మీ 7గురిని లేపినట్టు మీరు ఒక్కొక్కడు 7గురిని లేపండి అని నువ్వు కానీ వాళ్ళని ఆ విషయంలో ప్రోత్సహించగలిగితే, నీ యాత్ర ముగిసే నాటికి నీ ఒక్కడి ద్వారా ఒక చెట్టులాగా ఒక మొక్కలాగా ప్రారంభమైన సంఘము నీ యాత్ర ముగిసే నాటికి ఒక చెట్టు అవుతుంది. నీకు తెలుసా, నీ సంఘంతో కలిపి నువ్వు పంపిన 7గురిని లేపితే 7 ఏళ్ళు 49 నీది ఒకటి, మొత్తం 50 సంఘములు కట్టిన చరిత్ర నీకుంటుంది. ఇప్పుడు జరగాల్సింది అది జరగట్లా చాలా సంఘాలలో. నేను ఈ లైవ్ సేవకులు కూడా వింటారు, పాస్టర్స్ కూడా వింటారు, అందుకే చెప్తున్నాను నేను. నన్ను ప్రేమించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళ మంచి ఆత్మీయులైన దైవజనులు ఉన్నారు. నేను వాళ్ళు కూడా ఈ మాటలు చెప్తున్నాను నేను. దైవజనుడా, నువ్వు శ్రమపడు, ప్రయాసపడు, సోమరిగా ఉండవాకు, కష్టపడు. అవకాశం ఉంటే ఒక సంఘం కాదు, ఇంకా 2-3 ప్రాంతాలు దర్శించి కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ మనకి పేరు గొప్పలు కాదు, మన పేర్లు ఎక్స్పోజ్ చేసుకోవటం అనేది ఇక్కడ మనుషులు మెచ్చుకుంటారేమో కానీ రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు మెప్పు కావాలి మనకి. నీ శక్తి కొలది కనీసం ఒక 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టు. ఈ 3 ప్రాంతాల్లోంచి లేపుతావో, ఒక సంఘం నుంచి లేపుతావో, కనీసం ఒక 7గురు దైవజనుల్ని నువ్వు లేపు, 7గురు సేవకుల్ని నువ్వు తయారు చేయి. ఆ 7గురికి కూడా అదే గురి ఇవ్వు. మీరు ఒక్కొక్కరు ఒక 7గురిని తయారు చేయండి. నేను ఒక 7గురిని, మీ 7గురిని సిద్ధపరిచితేనే మీరు కూడా ఒక 7గురిని తయారు చేయండి అని 7గురికి ఛాలెంజ్ ఇవ్వు. నువ్వు వాళ్ళని పంపు సేవకి. వెంటనే ఒక సంఘం కట్టబడదని చెప్పు, వెంటనే కట్టబడదు. దానికోసం కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమ పడాలి, త్యాగం చేయాలి, అన్నిటినీ చంపుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, తాళుకోవాలి. ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క జీవితం. ఒక 50 నుంచి 100 మంది సంఘం అయ్యేటప్పటికి చాలా టైం తీసుకోవచ్చు. అయినా సరే ఓర్పుతో కాచుకొని పరిచర్య చెయ్యాలి. దేవుని కృప వల్ల ఒక 50 నుంచి 60, ఒక 100 మంది సంఘం అయిందా, అందులో నుంచి ఒక్కొక్కరిని తడవకొకరిని లేపి దేవుని సేవకి మరో ప్రాంతానికి పంపుతూ ఉండాలి. నీ ఒక సంఘంలోనే ఆగిపోకుండా కనీసం 2-3 ప్రాంతాలు. కొంతమంది అసలు గ్యాపే లేకుండా మొత్తం 6 రోజులకి 6 ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక్కడివి తిరిగితే కాదు నాయన, నువ్వు ఒక 3 ప్రాంతాలు ప్రభావితం చేయి. ఒకరోజు ఒక ప్రాంతం, ఒకరోజు ఒక ప్రాంతం అని. ఒక దైవజనుడు ఒక ఆదివారం వేళ దగ్గర ఊళ్ళైతే 3 తిరగలుగుతాడు, దూరం ఊళ్ళైతే 2 తిరగలుగుతాడు. కాబట్టి ఒక 2 సంఘాల్లో లేదా 3 సంఘాల్లో నీవు అంతవరకు చూడు. ఎందుకంటే నీకు రోజులు గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు సేవకుల్ని తయారు చేయాలంటే మరి ఆదివారం ఉపవాస ప్రార్థన రోజు 2 రోజులు పోతే 5 రోజులు ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఒక రోజు వాక్య కూటం పెట్టుకో. ఆ వాక్య కూడికలో వాక్యాసక్తి పరులైన వారిని, శిష్యులు కాగోరినటువంటి వారిని, దేవుని సేవ చేయగోరిన వారిని స్పెషల్గా ఎంపిక చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి తర్బీదు చేయడానికి ఆ సమయం కేటాయించు. వాళ్ళు బలపడ్డారా 7 లేవచ్చు, దేవుడు కార్యం చేసి 70 మంది కూడా లేవచ్చు.
నేను అదే గురిగా మొదలు పెట్టుకొని పని చేశాను. ఇప్పటికి దాదాపు 100 మంది దాటిపోయారు దైవజనులు, ప్రతిష్ఠింపబడిన దైవజనులు 100 మంది దాటిపోయారు. ఒక్కొక్కళ్ళు 2-3 సంఘాలు లెక్కేసుకున్నా కూడా 200 సంఘాల పైనే ఉన్నాయి. మాట వరుస చెబుతున్నాను. మీకు తెలుసు ఎంతమంది ప్రతిష్ఠ చేశాం? 7గురితోనే ఆగిందా? 100 దాటిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను వ్యక్తిగతంగా ఒక 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టాను. చిలకలూరుపేట, నరసరావుపేట, విప్పర్లపల్లి అని 3 ప్రాంతాల్లో నేను తిరిగి కట్టాను. తర్వాత ఏం చేశాను, నా దగ్గర లేచినటువంటి దైవజనులు ఇద్దరిని, దావీదు, కిరణ్ ఇద్దరు లేచారు. దావీదుని నరసరావుపేటలో ఏర్పాటు చేశాను, కిరణ్ విప్పర్లపల్లి ఏర్పాటు చేశాను. ఆ 2 సంఘాలు చెరొకటి వాళ్ళకి కేటాయించి వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తా, ఇంకా మీరు ముందుకు వెళ్ళండి అంటే మా వాళ్ళు ఇంకొన్ని ప్రాంతాలకి వెళ్ళి దేవుని పని చేయటం మొదలుపెట్టారు. నేనేం చేశాను, మెయిన్ బ్రాంచ్ మీద మనసు పెట్టాను. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ విస్తరిస్తూ ఉంది, అనేక మంది చేర్చబడతా ఉన్నారు. అందుకని నేను దీని మీద మనసు పెట్టాను. దేవుని కృపను బట్టి ఇంక ఇది అంచెలంచెలుగా ఎదుగుతా ఇప్పటికీ ఈ దశకు వచ్చింది. ఇందులో నుంచి దాదాపు నేను 7గురు దైవజనులు అనుకుంటే దాదాపు 100 దాటిపోయారు. నేను సంఘాలు 3 ప్రాంతాల్లో చేయటం జరిగింది, దైవజనుల్ని ఎంపిక చేయటం జరిగింది, సిద్ధపరచడం జరిగింది, వాళ్ళకి టైం తీసుకోవటం జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం జరిగింది, వాళ్ళని పంపటం జరిగింది, వాళ్ళ సంఘాలు కట్టడం జరిగింది. ఇప్పుడు కిరణ్ ఒక 4 ప్రాంతాలు, దావీదు ఒక 5-6 ప్రాంతాలు, పాస్టర్ రవి ఒక 5 ప్రాంతాలు, అట్లాగా ఒక దైవజనుడు వచ్చి 3, 4, 5 ప్రాంతాలు కూడా దేవుని కొరకు వాడబడతా ఉన్నారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఉదాహరణకే 200 సంఘాల్లో అన్నాను. ఇంకా పెచ్చు ఉంటాయి, అవన్నీ చూపించేటప్పుడు చూపిస్తా, అవసరం అనుకుంటే. అది మీరు ప్రార్థన చేయడానికి చూపిస్తా ఎప్పుడన్నా. ఎందుకంటే ఎచ్చులు పడాలని మనకు లేదు. దేవునికి స్తోత్రం. ప్రజల ముందు ఎందుకు ప్రగల్భాలు గొప్పగా మేము ఎంత చేసాం అని ఏదో చేస్తున్నాం, అటు పడి పోతున్నాం సైలెంట్గా, సాప కింద నీటిలాగా అట్లా వెళ్ళిపోతున్నాం. దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. జనం మెచ్చాల్సినోడు మెచ్చుకోవాలి, మెచ్చుకోవాలండి. ఆయనే చూడాలని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రజలు గొప్ప అనుకోవ పని నాకేందంటే వీళ్ళ గొప్పతో ఏడి శరీరులు గొప్ప అనుకుంటే వచ్చిద్దా, లేకపోతే ఏమన్నా ఇంకొకటి అనుకుంటే వచ్చిద్దా? నాకు అవసరంలా. నా తండ్రి సంతోషపడితే చాలు. ఊరూరా నా దేవునికి ఒక బలిపీఠం కట్టగలిగితే చాలు. హల్లెలూయా. నేను అందుకే చెబుతున్నా, కష్టపడండి. సోమరితనాన్ని దరి చేరనీయకండి, ఖాళీగా నిద్రపోకండి, ఉండొద్దు. 2 సంఘాలైనా 3 సంఘాలైనా ఒక 7గురిని తయారు చేసినా మనం పడే కష్టం ప్రభునందు మాత్రం వ్యర్థం కాదు. దానికి తగ్గ న్యాయం దేవుడు తప్పకుండా చేస్తాడు.